హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఒక ప్రాబ్లం చేద్దాము. ఈ ప్రాబ్లం IIT-JEE 2004లో పడిందండి. ఇఫ్ 1 మైనస్ పి ఈజ్ ఏ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² ప్లస్ px ప్లస్ 1 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్స్ రూట్స్ ఆర్ ఆప్షన్స్ -1, 2, -1, 1, 0, -1, 0, 1 ఇచ్చాడండి. సొల్యూషన్ చేద్దాము. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² ప్లస్ px ప్లస్ 1 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. వాడు ఒక రూట్ 1 మైనస్ పి అంటున్నాడు. సో నేను 1 మైనస్ పి ఒక రూట్ ఈజ్ 1 రూట్ వాడు ఇచ్చింది రాస్తున్నానండి నేను. సో ఇప్పుడు 1 మైనస్ పిని మనం అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదండి. ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ పి పెడుతున్నాను అండి. 1 మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ పి ఇంటూ 1 మైనస్ పి ప్లస్ 1 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. 1 మైనస్ పి కామన్ తీసేద్దామండి అన్నిట్లోనే. ఇక్కడ 1 మైనస్ పి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకో 1 మైనస్ పి వస్తుందండి. ఇక్కడ 1 మైనస్ పి ఆల్రెడీ పోయింది కాబట్టి ఇంకో పి వస్తుంది. ఇక్కడ 1 మైనస్ పి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 0. పీకి క్యాన్సిల్ అండి. ఇప్పుడు 1 మైనస్ పి ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో 1 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. సో పి ఈజ్ ఈక్వల్ టు 1 అండి. పి వాల్యూ వచ్చింది. సో దేర్ ఫోర్ వాడు రూట్ ఏమన్నాడంటే వన్ రూట్ ఈజ్ 1 మైనస్ పి అన్నాడు. సో 1 మైనస్ పి ప్లేస్లో 1 మైనస్ 1 పెడదామండి. 0 అంటే ఒక రూట్ 0 అయిపోయింది. ఇప్పుడు పి ప్లేస్లో మళ్ళీ 1 పెడదామండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x² ప్లస్ px ప్లస్ 1 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. x² పి ప్లేస్లో 1, సో x ఇది 0 ఈజ్ ఈక్వల్ 0. సో ఇప్పుడు ఏమైందండి, ఎక్స్ కామన్ తీస్తే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. అంటే రూట్స్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. ఇవేనండి రూట్స్. 0, -1 అండి రూట్స్. ఇదండి ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఉంది మనకి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.